ఒక అడవిలో ఒక జిత్తులమారి నక్కుండేది. అది జంతువులతో స్నేహం నటించి వాటిని పెద్ద పులి దగ్గరికి తీసుకువెళ్తూ ఉండేది. పెద్ద పులి జంతువులను చంపి తినగా మిగిలిన దాన్ని తను తింటూ ఉండేది నక్క. ఒకసారి ఎండవేడి ఎక్కువగా ఉండటంతో జంతువులేవి బయటకు రాకపోవటంతో నక్కకు ఒక జంతువు కూడా కనపడకపోయేసరికి పులి దగ్గరికి వచ్చి, అంటుంది నక్క. దాంతో పులికి కోపం వచ్చి, ఇక నుండి నువ్వు జంతువులను నా దగ్గరికి తీసుకురానవసరం లేదు. నీకు నేను వాటర్ ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. ఇప్పటి నుండి నేనే జంతువులను వేటాడి తింటాను అంటూ పులి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో నక్క బాగా ఆలోచించి, ఇక నుండి ఈ పెద్ద పులిని చిరుత పులిని నమ్మే కంటే నా స్నేహితులైన నక్కలతోనే ఒప్పందం కుదుర్చుకుంటాను అనుకున్న నక్క తన స్నేహితులైన నక్కల దగ్గరికి వెళ్ళి, మిత్రులారా, రేపటి నుండి నేను ప్రతిరోజు జంతువులను మీ దగ్గరికి తీసుకువస్తాను. మనందరం కలిసి వాటిని చంపుదాం. కానీ జంతువులను మీ దగ్గరికి తీసుకువచ్చినందుకు నాకు సగం వాటా ఇవ్వాలి, సరేనా అంటుంది నక్క. దాని స్నేహితులందుకు ఒప్పుకుంటారు. అప్పటి నుండి అది ప్రతిరోజు ఒక జంతువును నక్కల దగ్గరికి తీసుకువెళ్లటం, నక్కలు జంతువులను చంపగానే సగం వాటా తీసుకోవటం చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు దాని చూపు ఒక ఏనుగు పిల్ల మీద పడుతుంది. మరుసటి రోజు అది మిగతా నక్కల దగ్గరకు వచ్చి, మిత్రులారా, ఇలా చిన్న చిన్న జంతువులను రోజు తీసుకురావాలంటే నాకు విసుగ్గా ఉంది. అందుకని రేపు ఒక ఏనుగు పిల్లను తీసుకువస్తాను. దాన్ని గనుక మనందరం కలిసి చంపామంటే వారం రోజుల పాటు ఆహారం సరిపోతుంది. అమ్మో, ఏనుగు పిల్లను చంపటం అంటే అది మన వల్ల అవుతుందా అంటుంది వాటిలో ఒక నక్క. ఏం కాదు, మనం తలుచుకుంటే జరగనిదంటూ ఏమీ ఉండదు. మీరు సిద్ధంగా ఉండండి పిల్ల ఏనుగును చంపటానికి అని చెప్పి నక్క వెళ్ళిపోతుంది. కానీ ఇదంతా అటుగా వెళ్తున్న ఒక తుని పిచ్చుక చూస్తుంది. అది ఏనుగు పిల్ల తల్లి దగ్గరికి వచ్చి జరిగిన విషయం మొత్తం చెబుతుంది. దాంతో ఏనుగుకు చెప్పలేనంత కోపం వస్తుంది. అది వెంటనే నక్క దగ్గరికి వచ్చి, ఎంత ధైర్యం నీకు? నా బిడ్డని చంపటానికి పథకం వేస్తావా? నా బలమేమిటో నీకు చూపిస్తాను అంటూ నక్కను ఒక చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసి తాడుతో చెట్టుకు కట్టేస్తుంది. ఇక నిన్ను ఈ చెట్టు మీద నుండి ఎవరు క్రిందికి దించుతారో చూస్తాను అంటూ ఏనుగు మిగిలిన జంతువుల దగ్గరకు వచ్చి, ఇన్ని రోజుల నుండి ఆ నక్క మన జంతువులతో స్నేహం చేస్తున్నట్లు నటించి తన స్నేహితులతో కలిసి చంపి తింటున్నదట. ఇక నుండైనా మీరందరూ దాని మాటలు నమ్మటం మానేసి తెలివిగా ఉండండి అని చెప్తుంది ఏనుగు. మరోవైపు నక్క చెట్టుకు వేళ్లాడుతూ, ఎవరైనా నన్ను కాపాడండి, తలకిందులుగా వేలాడటంతో నా గుండె గొంతులోకి వచ్చేలాగా ఉంది అని అరుస్తూ అంటుంది నక్క. కానీ జంతువులన్నీ ఇన్ని రోజుల నుండి మా జంతువులను ఎన్నింటిని పట్టును పెట్టుకున్నావు, అనుభవించు అంటూ వెళ్ళిపోతుంటాయి. కాసేపటికి చీకటి పడుతుంది. రాత్రంతా నక్క అలా చెట్టుకు వేళ్లాడుతూనే ఉంటుంది. తెల్లవారేసరికి నక్క చెట్టు మీద అటు ఇటు ఊగుతూ ఉండేసరికి నక్క తోక తెగి క్రింద పడిపోతుంది. నక్క తోక మాత్రం చెట్టుకు ఉండిపోతుంది. అలా తోకలేని నక్క అడవంతా తిరుగుతూ ఉండటంతో అది చూసిన జంతువులు దానికి తగిన శాస్తి జరిగిందనుకుని నవ్వుకుంటూ ఉంటాయి. నక్కకు ఇక ఏం చేయాలో తెలియక తన మిత్రులైన నక్కల దగ్గరికి వస్తుంది. తోకలేని నక్కను చూసిన దాని స్నేహితులు అదేదో వింత జంతువు అనుకుని, ఎవరు నువ్వు? అచ్చం మా స్నేహితుల్లాగానే ఉన్నావు, కానీ తోక లేకుండా భలే వింతగా ఉన్నావు అంటాయి నక్కలన్నీ. అయ్యో మిత్రులారా, నేను మీ స్నేహితుడిని. నిన్న మీతో ఏనుగు పిల్లని తీసుకువస్తానని చెప్పాను కదా. దాని తల్లికి ఆ విషయం తెలిసి నన్ను చెట్టుకు వేలాడదీయటంతో నా తోక తెగిపోయింది. ఇప్పుడు నేను అడవిలో తిరగాలంటే సిగ్గుగా ఉంది. ఇప్పుడు మీరే నాకు దిక్కు అంటుంది నక్క. అంటే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అంటాయి మిగిలిన నక్కలు. ఇన్ని రోజుల నుండి నేను మీకు ఆహారం తెచ్చిచ్చాను కదా, ఇక నుండి మీరు నాకు తెచ్చివ్వండి అంటుంది నక్క. మీకు ఆహారం తెచ్చివ్వటం కాదు కదా, ఇప్పుడు మీతో స్నేహం చేయటం కూడా మాకు ఇష్టం లేదు. ఎందుకంటే మన నక్కలకు అన్నింటికంటే తోక ముఖ్యం. అది లేని నిన్ను మేమందరం వెలివేస్తున్నాం. ఇక నీ చావు నువ్వు చావు. ఇక నుండి నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని నక్క చెప్పేది వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాయి నక్కలన్నీ. దొరికిన చిన్న చిన్న జంతువులతో సరిపెట్టుకోకుండా ఏనుగు పిల్లనే చంపుదామనుకున్న తనకు ఇలాంటి శిక్ష పడవలసిందే అనుకుంటూ అడవంతా ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది నక్క. ఈ కథలోని నీతి ఏమిటంటే, అత్యాశకు పోతే అదో గతి పాలవక తప్పదు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.